హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిట్టి కిచెన్ లాగ్స్. మరి ఈరోజు మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకోండి, ఒక కప్పు పెరుగు వేసుకొని టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేద్దాం. హాఫ్ స్పూన్ వంట సోడా, వేసుకొని చక్కగా మనం మూడింటిని చక్కగా కలుపుకోవాలండి. మిక్సర్తో మనం కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ముందుగా ఒక గిన్నె మనం తీసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలండి. ఒక 5 minutes అన్న మనము కలుపుకోవాలి మిక్సర్తో. మనకు అలా వీలుగా ఉండాలని కలుపుకోవడానికి. ఇలా మనం బబుల్స్ ఫామ్ అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలండి. అప్పుడు బోండా చాలా టేస్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందాం. వేసిన తర్వాత 1 minute అలా మనం కలిపి మనకి బబుల్స్ అప్పుడు ఫామ్ అవుతాయండి. అలా ఫామ్ అవ్వాలండి బబుల్స్. అలా ఫామ్ అయ్యే వరకు మనం ఒక 5 minutes అన్న కలుపుకోవాలి ఈ పెరుగు మిశ్రమాన్ని. ఈ వంట సోడా, సాల్ట్, ఆయిల్ వేసాం కదండి, చక్కగా అవన్నీ కలిసిపోవాలి. ఆ తర్వాత మనం 1 కప్పు పెరుగు వేసుకున్నాం కాబట్టి 2 cups మనం పిండి వేస్తున్నానండి. మైదా పిండి వేస్తున్నాను. వేసుకున్నాక మనం కలుపుకోవాలండి. మనం పెరుగు వేసాం కాబట్టి ఎక్కువగా వాటర్ మనకు పట్టవండి, చూసుకుంటూ వేసుకోవాలి. అలా మనం కలుపుతూ ఉండాలండి. కలుపుకున్నాక మిక్సర్ తీసేసి మనం చేతితో కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత చూసుకుంటూ వేసుకోవాలండి వాటర్ని. ఏమాత్రం మనం కొంచెం ఎక్కువ వేసినా అది పలచబడిపోతుంది పిండి. చూసుకుంటూ వేసుకోవాలి కొంచెంగా. పెరుగు యాడ్ చేసాం కాబట్టి అంత వాటర్ మనకు పట్టవు. చూపించిన విధంగా అలా మిక్సర్ని తీసేసి చేతితో మనం చక్కగా సాఫ్ట్గా వచ్చే వరకు మనం కలుపుకోవాలండి. 15 minutes అన్నా మనం అలా కలుపుతూ ఉండాలండి. చక్కగా సాఫ్ట్గా అయిపోవాలి పిండి అంతా. చూపించిన విధంగా చక్కగా అలాగా కలుపుకోవాలి. మనం కలుపుకున్న తర్వాత ఒక 2 hours మనం అలా పక్కన పెట్టేసుకోవాలండి. పిండి అంతా నానబెట్టుకోవాలి కాబట్టి చక్కగా సాఫ్ట్గా నానిపోద్ది. అప్పుడు లేదు మనకు అంత టైం లేదు, మార్నింగ్ పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి రెడీ చేయాలనుకుంటే మనం నైట్ నానబెట్టేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. నైట్ నానబెట్టుకోవాలనుకుంటే మనం ఇంకా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనము నానబెడతాం కాబట్టి బాగా సాఫ్ట్గా అయిపోద్దండి. అలా చూపించిన విధంగా చక్కగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని ఒక 2 hours మనం అలా ఉంచేయాలి. చక్కగా పొంగుతూ ఉంటుంది. అలా చూపించిన విధంగా నేను 2 hours తర్వాత చూపిస్తున్నానండి. చక్కగా ఉబ్బినట్టు అయింది కదండి మనకి. ఆ తర్వాత 1 teaspoon జీలకర్ర వేసుకొని మరలా ఒక 5 minutes కలుపుకోవాలి. మనం ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చండి. మిర్చి కానీ, కరివేపాకు, కొత్తిమీర కానీ, పల్లీలు కానీ మనం వేసుకొని చక్కగా కలుపుకోవచ్చండి. మా పిల్లలు ఇవన్నీ తినరని నేను ఏమీ వేయలేదండి, ఓన్లీ జీలకర్ర మాత్రం వేసాను. చక్కగా అలా చూపించిన విధంగా కలిపేసుకోవాలండి.
మనకు చక్కగా సాఫ్ట్గా అయిపోయింది కదండి. నానబెట్టిన తర్వాత చాలా సాఫ్ట్గా మనకి అయిపోయింది. చక్కగా రౌండ్గా కూడా వస్తాయండి బోండాలు. మనకు వెయిటింగ్ కుదరాలి మెయిన్. చాలామందికి వెయిటింగ్ కుదరదు కదండి. నేను ఎప్పుడు పిండిని నానబెడతాను కానీ ఎప్పుడు నేను వేయలేదండి. ఈసారి మొదటిసారి వేస్తున్నాను. కలిపి ఉంచితే మా అమ్మ వేస్తుందండి ఎప్పుడును. ఎందుకంటే నాకు రౌండ్ షేప్ రాదండి వెయిట్. చక్కగా వేసేవాళ్ళు ఉంటే చాలా రౌండ్గా వస్తాయండి. మనం చక్కగా సాఫ్ట్గా కలిపేసుకున్నాం కాబట్టి చక్కగా రౌండ్గా పొంగుతూ వస్తాయండి బోండాలు. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీట్ అయింది అనుకున్నప్పుడు మనం ముందుగా కొంచెం వేసుకొని చెక్ చేసుకోవాలండి పిండి. అలా మనకి పొంగుతూ వచ్చిందంటే ఆయిల్ వీట్ అయినట్టే. నేనే వేస్తున్నానండి. చక్కగా మనం అలా బాగా ఆయిల్ వీట్ అయ్యే వరకు వండిన తర్వాత వేసుకోవాలండి. చక్కగా మనకి వస్తున్నాయి కదండి. అలా వేసుకోవటమే. ఇంకా చాలా టేస్ట్గా వస్తాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడే మీరు మొదటగా నా ఛానల్ చూస్తే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. అలా 1 బై 1 మనం అలా వేసుకున్న తర్వాత చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. నేను వేస్తున్నాను కాబట్టి అంత రౌండ్ అనేది రావట్లేదండి బోండా. రౌండ్ రాకపోయినా సరే చాలా టేస్ట్గా వస్తాయండి. మనం అన్నీ పర్ఫెక్ట్గా కలుపుకున్నాం కాబట్టి పిండిని టేస్ట్గా ఉంటాయి. అలా మనం తిప్పుతూ కలుపుకోవాలండి. చక్కగా అలా చూపించిన విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ మనం వేసుకోవచ్చండి. ఆయిల్ని చక్కగా వీటే వరకు మనం వెయిట్ చేయాలండి. చక్కగా అలా మనం వేసుకుంటూ మనకి ఎంత అయితే పిండి కలుపుకున్నామో అవన్నీ అలా వేసుకోవడమేనండి. ఇంకా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే చెప్పలేమండి. ఇంకా అంత బాగా రుచిగా వస్తాయి. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లో వేస్తూ ఉంటానండి పిల్లలకి. చాలా టేస్ట్గా వస్తాయి. అలా 1 బై 1 మనం వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి బోండాలన్నీ. దీని కాంబినేషన్ కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుందండి. అంతేనండి, మనకి బోండా రెడీ. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చూపిస్తాను మీకు ఎలా ఉన్నాయో. బోండా రౌండ్గా రాకపోయినా సరే పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయని తిని చెప్తున్నాము. చాలా టేస్ట్గా వచ్చినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.